విద్యార్థుల ప్రాణాలతో రేవంత్ చెలగాటం ఆడుతున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో చదువు సంగతి దేవుడెరుగుగాని పిల్లలు ప్రాణాలతో బ్రతికుంటే చాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు నిర్మల్ జిల్లా దిలావర్పూర్ కేజీబీవీ పాఠశాలలో ఈ బువ్వ మేము తినలేము, మమ్మల్ని ఇక్కడి నుండి తీసుకెళ్లండి అని తల్లిదండ్రులను విద్యార్థులు వేడుకుంటున్నారని అన్నారు. మరోవైపు అనంతపేట్ కేజీబీవీ పాఠశాలలో విషాహారం తిని 10 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన దుస్థితి కాంగ్రెస్ పాలనలో ఏర్పడిందన్నారు. విషాహారం తిని వాంఖిడి గురుకుల విద్యార్థిని మరణించిన ఘటన మరవక ముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు. ఒకప్పుడు గురుకులాల్లో సీట్ల కోసం విద్యార్థులు క్యూ కట్టేవారు, కానీ ఇప్పుడు అదే గురుకులాల నుంచి ఇంటి బాట పట్టేందుకు విద్యార్థులు క్యూ కడుతున్నారన్నారు. కన్న బిడ్డల ఆవేదన చూడలేని తల్లిదండ్రులు గురుకులాలకు వచ్చి బిడ్డలను తోలుకుపోతున్నారని, ఏడాదిలో మీ పాలన వైఫల్యానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా నీవే ఉండి భావి భారత పౌరుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నావంటూ నిలదీశారు. మీ చేతగాని పాలన గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని నిప్పులు చెరిగారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థుల ప్రాణాలను కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.